మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరుపోయి గరీబోలు ఇళ్లలా వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే వాళ్ళకు గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంట దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు 2,500 ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మేము నెలకు 2,500 ఇవ్వకపోయినా ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా తులం బంగారం ఇవ్వకపోయినా కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి గిట్లనే నడవాలి మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా 10 ఏళ్ళు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నది తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అభివృద్ధి ఏం జరిగింది సంక్షేమం అని ఆలోచిస్తే మీకు ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ కార్డులో మీరు చూసుకోవచ్చు బాండ్ తీసి పీచే బేజ్ తీసి విష్ణువిచ్చి ఇవి కూడా తీసుకుపెట్టి ఇవన్నీ కూడా మీరు చూడాలా చదవాలా ఆలోచన చేయాలా దాంతోపాటు రేవంత్ రెడ్డి గారేమో అమాయకుడు కాదు ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు ఆయన తెలియక చేయలే ఆయనకు మొత్తం తెలుసు ఆయనకు మొత్తం తెలుసు అన్ని తెలుసు ఆయనకేం తెలియనోడు కాదు అమాయకుడు కాదు ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు కానీ బీసీలను మోసం చేసేందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు 2023లో కాంగ్రెస్ కెంచి ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు కానీ అజర్ భాయ్ को भी चूना लगा दिए అజర్ భాయ్ को भी बकरा कर दिए उनका भी काम तमाम कर दिए ఆయనను కూడా మోసం చేసిండు ఆయనకు పక్కా తెలుసు షేక్పేట్ వెనక మొన్నేదో జాగిచ్చిన నేను అల్కాపూర్లో మీకు 2,500 గజాలు ఖబరస్థాన్ కోసం ఇచ్చిన అని చెప్పి ముస్లింలను మోసం చేసే ప్రయత్నం చేసిండు అది కూడా ఆయనకి ఎరికే అది మోసం అని తెలుసు झूठ है मालूम है उनको फरेब है मालूम है वो नहीं टिकता मालूम है वो आर्मी का लैंड है वो भी मालूम है फिर भी एक कागज निकाल दिए बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया वहां गए तो क्या हुआ जमीन का कागजात तो दे दिए वहां गए तो आर्मी वाले आए अरे यहाँ पे आए तो डंडा मारता हूं भागो बोल के यहां से भगा दिए सब मालूम होते हुए తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన తప్పు కాదు చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి ఆయన ముందే చెప్పిండు ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు అది కూడా టీవీలలో ఉన్నది యూట్యూబ్లో ఉన్నది మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు జూబ్లీహిల్స్ అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట మరి 24 నెలలకెళ్ళి ఎవడున్నాడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు ఎందుకు మోరీలు కడతలేవు ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ మీరు 65 ఏళ్ళు పరిపాలించారు దేశం 65 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే నువ్వు చేసేడుతుంటే మస్తుగా చేసేడుతుండే కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు కేసీఆరేనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు మరి 45-50 ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ వానికి షేక్పేటలో ఫ్లైఓవర్ కట్టనికే ఈనాడన కట్టిరా ఆలోచన చేసిరా షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆరే షేక్పేట్తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు బ్రిడ్జ్లు ఇవన్నీ కట్టింది కేసీఆరే ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు
గరీబోళ్ళకి మేలు చేసిండు కేసీఆర్. బతుకమ్మకు చీరలు పెట్టిండా కాంగ్రెస్ వాడు? పెట్టిండా? మీకు స్పెషల్గా పంపిండా షేక్పేటకు పంపిండా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా? रमजान तोहफा मिला के आपा आपको? रेवंत रेड्डी दिए रमजान का तोहफा आपको? केसीआर देते थे, बतुकम्मा में हिंदू बहनों को साड़ी देते थे, रमजान के टाइम पे आपको तोहफा देते थे। क्रिश्चियन अगर है तो आपको क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था। अभी इन्हों आने के बाद चल रहा है सब कुछ, तोहफा मिल रहा है आपको? कुछ तोहफा नहीं, कुछ नहीं, सारे बैंगन के बातें करना, हथेली में जन्नत दिखा के वोट आ लेना, बस वोट मिल गया, गद्दी मिल गई, गद्दी पे बैठ के चूना लगाना, भाग जाना, बस उतना ही है। बैंगन की बातें समझते ना आप? हैदराबाद में बोलते ना बैंगन की बातें करना इन्हों बोल के। रेवंत रेड्डी जो है, कांग्रेस पार्टी जो है, बैंगन की बातें करने में माहिर है। क्या क्या बोले? कुछ भी हथेली में जन्नत दिखा के 420 वादे करके क्या क्या नहीं बोले आपको? हर खवातीन को, हर हमारे बहन को 2500 रुपया देता हूं बोले रेवंत रेड्डी। दिए किसी को 2 साल में? आप देते क्या फिर से? हर बुजुर्ग हमारे जो घर में है, जिनको वजीफा मिलता था आसरा का 2000, केसीआर साहब जो बढ़ा के 200 से बढ़ा के 2000 करे, उनको झूठा वादा बोले, झूठा वादा करे 4000 करता हूं बोले। 2 साल हो गए, किसी एक को मिला आज तक? किसी को नहीं मिला।